కడప జిల్లా బద్వేల్ పట్టణం స్థానిక సిపిఐ కార్యాలయంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వీరశేఖర్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. నిరంతరం ప్రజా ఉద్యమాలలో ఉంటూ బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తున్న సిపిఐ పార్టీ నాయకత్వాన్ని విమర్శించడం టీడీపీ నాయకుడు రామచంద్రారెడ్డికి తగదన్నారు. రామకృష్ణుని విమర్శించడం అంటే దయ్యాలు వేదాలు వల్లించడమే అని విమర్శించారు. కొంతమంది నాయకులు వారి వ్యక్తిగత స్వార్థంతో భూ కబ్జాలకు, దాడులకు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని, అలాంటి వారిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ బహిరంగ సభకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ రామకృష్ణ గారు ముఖ్య అతిథిగా ఇచ్చేసి మరి అనేక విషయాలు జిల్లా వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి జిల్లాలో జరిగినటువంటి ఆక్రమణలు ఏవైతే ఉన్నాయో వాటిపైన మాట్లాడేటువంటి క్రమంలో మరి ఈ బద్వేల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి బద్వేల్ పట్టణంలో ఉన్నటువంటి భూ బకాసులపైన కూడా మాట్లాడడం జరిగింది. అందులో ప్రధానంగా మరి అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీని కూడా అంటే టీడీపీ, వైసీపీ నాయకులందరినీ కూడా కలిపి ఈరోజు మాట్లాడితే మరి కొంతమంది ఈరోజు దొంగల మాదిరిగా ఉన్నటువంటి వాళ్ళు అంటే భూ బకాసులు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో బయటకు వచ్చి మొత్తం అంతా కూడా సిపిఐ పార్టీ నాయకులు చేసినటువంటి మాటలు, ఆరోపణలు అవాస్తవం అని చెప్పి నిన్నటి రోజున మరి జోగారపల్లి చెందినటువంటి రామచంద్రారెడ్డి, విజయవాడ రామచంద్రారెడ్డి, ఆయన టీడీపీ క్లస్టర్ నాయకుడు అంట, ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. రామకృష్ణ ఆరోపణలు తగదు, అవాస్తవము, ఈరోజు ఎవరు ఏంటి అనేటువంటిది కూడా ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికలో మరి పబ్లిష్ అయింది. మేము ఎడవ చెప్తా ఉన్నాం, రామచంద్రారెడ్డికి సంబంధించిన దాంట్లో ఇంతవరకు మేము ఎక్కడ కూడా మాట్లాడినటువంటి దాఖలాలు లేవు. మరి వాస్తవంగా నువ్వేంటో ఈ యొక్క కబ్జాదారు